చంద్రబాబు హయాంలో బార్ ప్రివిలైజ్ ఫీజుల పేరుతో భారీగా దండుకున్నారు. 2014లో చంద్రబాబు సీఎం అయిన ఏడాదిలోనే అప్పట్లోని ఎక్సైజ్ కమిషనర్ బార్లపై ఉన్న ప్రివిలైజ్ ఫీజును 10 రెట్లు పెంచాలని ప్రతిపాదనలు సీఎంకు పంపారు. కేబినెట్లో దాన్ని గుర్తించి ఎటువంటి చర్చ జరగలేదు, ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. ఈలోగా ఈ విషయాల్ని లీక్ చేసి బార్ షాపుల యజమానుల నుంచి భారీగా వసూలు దండుకున్నారు. వెంటనే ఆ సాయంత్రం అదే కమిషనర్ ప్రివిలైజ్ ఫీజు రద్దు చేస్తూ మరో ప్రతిపాదన ప్రభుత్వానికి పంపడంతో పాటు సర్క్యులర్ కూడా ఇచ్చారు అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. తప్పుడు పనులు చంద్రబాబు లాగా ఆత్రంమారి పనులు ఎట్లా ఉంటాయి అంటే రూపాయి కోసం కక్కుర్తి ఎట్లా ఉంటుంది చంద్రబాబు గారు అనేది చిన్న ఉదాహరణ. 14లో అయ్యి వెంటనే 2015కి వచ్చేప్పటికీ అప్పట్లో ఉన్నటువంటి ఒక సారా శాఖ కమిషనర్ గారు ఆయన ముఖ్యమంత్రి గారి మహజర్కి ఒకటి పంపిస్తాడు. ఏమనంటే ప్రివిలేజ్ ఫీజు, బారుల మీద ఉన్నటువంటి ప్రివిలేజ్ ఫీజుల్ని పెంచాలి భారీగా అని చెప్పని ముఖ్యమంత్రి గారికి కేబినెట్కి పంపిస్తాడు. కేబినెట్లో దాన్ని క్విక్ ఎయిక్ మనరు, రికార్డులో మాత్రం దాని గురించి చర్చించినటువంటి దాఖలాలలో అది అలాగే లై ఓవర్ ఉంటుంది. బార్ల మీద లేదా సారా షాపుల మీద ప్రివిలేజ్ ఫీజుని అప్పటి వరకు ఉన్న దాన్ని 10 రెట్లు పెంచుదామని చెప్పని ఎక్సైజ్ కమిషనర్ గారు ఏదైతే పంపిస్తాడో ఆ పంపించింది కేబినెట్లోకి వచ్చి అలాగే ఉండిపోద్ది. ఆ కేబినెట్లోకి వచ్చి ఉండిపోయినటువంటి ఆ ఫైల్ అలా ఉండంగానే సాయంత్రం మళ్లీ అదే కమిషనర్ గారు, ఆ సారా కమిషనర్ గారే వెంటనే ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ కాగితం పంపిస్తాడు. మళ్లీ మామూలుగా ఏం చేయాలి, నీతిమంతుడు చంద్రబాబు నాయుడు గారు కదా, ఎవరా నువ్వు రాసుకెళ్ళి తోలు తీస్తా, నిన్న నా కేబినెట్కి ఏమో 10 రెట్లు పెంచమని పంపిస్తావా, లండీకే సాయంత్రానికేమో ఫీజు మాఫీ చేయమని పంపిస్తావా అని కర్రొడ్డుచుకుని మామూలు తంతాడు కదా ఎవడైనా. అయితే ఏం చేస్తారు, నీతివంతమైన చంద్రబాబు గారు లాగా నీతి కబుర్లు చెప్పేటువంటి ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు, రాస్కెల్ నిన్నేంట్రా నువ్వు 10% పెంచమని పంపించావు ప్రివిలేజ్ ఫీజు సారా కోట్ల మీద, సాయంత్రానికి మా కేబినెట్ అయిన సాయంత్రానికి నువ్వు అది రద్దు చేయమని నోటు పంపిస్తావా అని చెప్పి కదా మాట్లాడాలి. దాన్ని క్విక్ ఎయిక్ మనకుండా ఆమోదించేస్తారు. వెంటనే ఎక్సైజ్ కమిషనర్ సర్క్యులర్ ఇచ్చేస్తాడు. సర్క్యులర్ ఇచ్చేశాక అప్పుడు గుర్తుకొస్తుంది, మనం సర్క్యులర్ ఇచ్చేశాం కదా తొందరపడి ఆన్యాన్యాలకి చిలకొట్టుడికి లొంగిపోయి ఎవడో ఐఏఎస్ ఆఫీసర్ సార్ ఇది తప్పు సార్, ఇది అట్లా డైరెక్ట్ గా మీరు మనకి ముట్టింది చిల్లరకు కొట్టేశాం మనం, అట్లా కాగితం డైరెక్ట్ గా ఇచ్చేయకూడదండి, ఇది దీనికి చట్టం గవర్నమెంట్ రూల్స్ లాలు అవి ఉంటాయండి అని చెప్పాక అప్పుడు సారా కొట్ల వాళ్ళని పిలిచి వాళ్ళ సంఘాన్ని పిలిచి ఈ సర్క్యులర్ ఇచ్చేసిన తర్వాత ఎన్ని ఎవిడెన్స్లే మొత్తం కాగితాలు ఉన్నాయి, ఎన్ని ఎవిడెన్స్లే, నేనేది ఊరికి నోటితో చెప్పట్లా మీకులాగా జగన్ గారి మీద సారా కేసు అంటున్నారు కదా, ఆ కేసుతో నోటితో చెప్పింది కాదు, మొత్తం కాగితాలే మీ ఫైల్స్ మొత్తం ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తా సర్క్యులర్ ఇచ్చేశాక అప్పుడు బ్యాందీ షాపులతో బారులతో వాళ్ళ సంఘంతో పిలిచి వాళ్ళతో ఒక అభ్యర్థన, ప్రివిలేజ్ ఫీజు తొలగించేయండి అని చెప్పిన అభ్యర్థన ఒక 15 రోజులకు 20 రోజులకు తీసుకుని దాన్ని బేస్ చేసి గవర్నమెంట్ ఒక జీవో ఇస్తుంది ప్రివిలేజ్ రద్దు చేయమని. ఆ రద్దు చేయమని చెప్పేటువంటి ఈ తప్పుడు పనులకి కొల్లు రవీంద్ర ఒక సంతకం, చంద్రబాబు ఒక సంతకం. తారీఖు 3/12/2015 9/10కేమో కొల్లు రవీంద్ర పెడతాడు. 4వ తారీఖు తెల్లారే ఎంత అర్జెంట్ ఫైలో 4వ తారీఖు చంద్రబాబు నాయుడు పెట్టేస్తాడు. అసలు 3 సంతకం ఇతను పెడతాడు, ఆ సంతకం ఆరకుండానే తెల్లారికి చంద్రబాబు సంతకం పెడతాడు. ఆత్రం ఎమర్జెన్సీ ఫైల్ ఇది, ప్రజలకు సంబంధించింది కదా, ఎమర్జెంట్ ఫైల్ ఇది. ఆరోగ్యశ్రీ ఫైళ్లు లేకపోతే ఇట్లాంటివన్నీ పుడుకుంటా ఉంటాయి. పిల్లల చదువుల గురించి
డిఎస్సి రిక్రూట్మెంట్ గురించి సంవత్సరం అయిపోయినా దిక్కు ఉండదు. కానీ చూడండి, సారాపైలు, బార్లకి, బ్యాండీ షాపులకి ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసేది 3వ తారీఖు మంత్రి కొల్లు రవీంద్ర సంతకం పెడతాడు, 4వ తారీఖు చంద్రబాబు సంతకం పెడతాడు. ఏది రాటిఫికేషన్కి ముందు సెక్యులర్ చేస్తారు. అంటే డబ్బు దగ్గర అంత ఆత్రంగా ఉంటాడు చంద్రబాబు అని. ఇట్లాంటి తప్పుడు ఏమన్నా నీకు ఈ సిట్లోని కూడా అడుగుతున్నా, ఎక్కడన్నా ఒక్క ఆదేశం ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కానీ ఎక్కడన్నా ఒక్క ఆదేశం మీకు ఉందా? ఎవడో ఆడు ఈడు చెప్పిన కాకమ్మ కథలు తప్పితే మీరు ఒత్తిడి చేయించి ఆయన కొట్టి అటు ప్రలోభ పెట్టి నీ మీద ఏం లేకుండా చేస్తాం అని బెదిరించి ఏమార్చినటువంటి సాక్ష్యాలు తప్పితే ఏమున్నాయి? హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. Hi, I'm Jyoti Singh. Please like and subscribe GRTV channel. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.